అందరికీ షలో ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, యుగములు సజీవ లెక్కలో ఉండి మమ్మను కూడా సజీవ లెక్కలో నిలిపిన విధానం బట్టి నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దయా, నీ కరుణ, నీ కృప, వాత్సల్యతలు మా మీద కనబరుస్తూ తండ్రి నీ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తూ నిన్నే గురిగా నీతి న్యాయములు జరిగించడు వారిగా మేము బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా మా మనోరత్నములను వెలిగిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మానవుడు, మా రక్షకుడు, విమోచకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడు వగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడు వగు తండ్రి, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, రుచి చూచి తిని యావే ఉత్తముడనేవు, రుచి చూచి తిని యావే ఉత్తముడనేవు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో వారందరూ కూడా యెరూషలేము మందిరం యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటినీ ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును క్లీన్ చేస్తూ శుభ్రపరుస్తూ గుమ్మములను నిలవబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. బంగారపు పని చేసేవాడు బంగారపు పని, మందిరం కట్టేవాడు మందిరం పని, మ్రానులు తెచ్చేవాడు మ్రానులు పని. ఈ విధముగా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్కరూ కూడా వారి వంశముల ప్రకారముగా వారు నిర్వర్తించినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మందిర పనిలో నీ వంతు నా వంతు పనిని మనం చేయాలని, మందిర పని అంటే భౌతికమైన మందిరమే కాదు, ఆత్మీయమైన మందిరం అనే పనిని కూడా మనము చేయబద్దులమే ఉన్నాము. అంటే ఆత్మీయమైన పని అంటే, మందిరపు పని అంటే సువార్త తెలియచేయడం, సువార్త ప్రకారం మనము నడవగలగటం, ఆజ్ఞలు కట్టడ ప్రకారం మనము జీవించగలగటం. ఇవన్నీ చేస్తూ ఉంటే మనము మందిరముగా, మన హృదయం ఆయన ఆలయంగా ఉంటూ అనేకులకు మన జీవితం వెలుగుగా ఉంటూ, ఆ వెలుగుగా ఉండటమే వారికి మనము మందిరముగా కట్టబడటం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ఆ యొక్క మందిరం పాలిభాగస్తులు అయితే మనము అనేకులను కూడా అదే విధముగా మందిర పనిలో పాలిభాగస్తులు అయ్యే విధముగా మన ప్రవర్తన ఉంటే వారు కూడా రూపకంగా మందిర పనిని చేసే విధంగా ఉంటారు. భౌతికపరమైన మందిర పని అయితే కనపడుతుంది, కానీ ఆత్మీయపరమైన మందిర పని కనపడదు. కాబట్టి మనము ఆత్మీయ నేత్రములు వెలిగించబడి ఆత్మీయ మందిరమై కట్టబడిలాగిన మనము బలపరచబడుతూ ఉన్నాము, స్థిరపరచబడుతున్నాం, ఆయత్తపరచబడుతున్నాం. తండ్రి ఎలోహిం వారు మనల్ని ఆ విధముగా నడిపిస్తూ ఉన్న విధానం బట్టి తండ్రికి స్తోత్రం చెల్లింగాక. ఆమేన్.